ధనబాలు, ఎలా ఉన్నావు ధనబాలు? అయినా నా పేరు నీకెలా తెలుసు? నాకు తెలుసు ధనబాలు. నా భార్య కూడా నన్ను పేరు పెట్టి పిలవదు, నువ్వెవరు నన్ను పేరు చెప్పి పిలవడానికి? ఇక్కడ కాదులే గానీ లోపలికి తీసుకెళ్ళు, చెప్తాను. నిజంగా లోపలికి తీసుకెళ్తే చెప్తావా? తప్పకుండా చెప్తాను ధనపాలు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నేనే మీ స్కూల్ ఫ్రెండ్ సంధ్య. సంధ్యానా? నీ పేరేంటి? నా పేరు ధనపాల్, నేను 11th స్టాండర్డ్ చదువుతున్నాను. నీ పేరేంటి? నా పేరు సంధ్య. మనం ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా సంధ్య? ఉందాం. చివరి దాకా ఉంటావా? చివరి వరకు ఉందాం. నాకు రోజు పానీపూరి ఫ్రీగా కొనిస్తావా? రోజు కొనిస్తాను. ఏయ్ సంధ్య! 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 నేను అసలు నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నావా? ఆధార్ కార్డు తీసి చూపించాలా? అయినా నువ్వు బొమ్మలు ఏం చేస్తున్నావు? నిన్ను చూద్దామని వచ్చాను ధనపాల్. చివరి దాకా నీతో ఫ్రెండ్ గా ఉండలేకపోయాను. కనీసం నువ్వు హ్యాపీగా ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను. కానీ నువ్వేమో నన్ను తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేశావు. సారీ సంధ్య. సర్లే వెళ్ళు, మనం రేపొద్దున మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోపో. భగవంతుడా, నా భర్తని నువ్వే కాపాడాలి నాయనా. ఎద్దులా పెరిగాడు కానీ ఆడుకునే బొమ్మల్ని చూసి అనవసరంగా భయపడుతున్నాడు. నువ్వే అతన్ని జాగ్రత్తగా చూసుకో. నా బుజ్జి, నా బంగారం, నా బుల్లి పిల్ల. ఏంటా బొమ్మతో ఇలా ఆడుకుంటున్నారు? నీకేం కావాలి? నువ్వు తిన్నావా లేదా? ఏమండి, అసలు మీరేం చేస్తున్నారు? రావే. నిన్నేమో అది బొమ్మ కాదు, అది దయ్యము భూతం అని చెప్పి దాన్ని పారేయమని చెప్పారు. అవును బుజ్జి. ఈ రోజేమో దాంతో ప్రేమగా ఆడుకుంటున్నారు. నేను మొదట్లో ఇది బొమ్మ కాదు భూతం అనుకున్నాను, కానీ ఇది ఒక మంచి బొమ్మే. సర్లే మంచిది. ఈ రోజు మిమ్మల్ని దర్గాకి తీసుకెళ్లి తాతి కట్టిద్దాం అనుకున్నా. పర్లేదు, మీరే మారిపోయారు. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? అవును, ఈరోజు వెళ్ళట్లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే రేపటి నుంచి వెళ్తాను. నాన్నా, నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మయ్యా, మన అల్లరి గోపిని ఏం చేయలేదు. నిన్న ఆయనకు వచ్చిన కోపానికి ఏదో ఒకటి చేసుంటారేమో అనుకున్నాను. సరే నాన్న, ఆ బొమ్మ ఇవ్వు, నేను వెళ్ళి ఆడుకుంటాను. చింటూ, ఇక నుంచి ఈ బొమ్మ నా దగ్గరే ఉంటుంది. నీకేమైనా పిచ్చా నాన్న? నీకు 36 ఏళ్ళు వచ్చాయి, బొమ్మతో ఆడుకుంటానంటావేంటి? అది కాదు చింటూ, నాకు ఈ బొమ్మ బాగా నచ్చింది. ఆ బొమ్మలోనే భూతం ఉందని చెప్పావుగా, ఆ బొమ్మ అంటే నీకు భయం. వద్దు, ఇచ్చేయి. కాదు చింటూ, ఇది చాలా మంచి బొమ్మ. ఇక నుంచి ఇది నాతోనే ఉంటుంది. నేను దీనికి ముద్దులు పెడుతూనే ఉంటా. నాన్నేంటి ఇలా మారిపోయారు? సరే, నీకు స్కూల్ టైం అవుతుంది, నువ్వు స్కూల్కి బయలుదేరు. మన ఇద్దరిని డిస్టర్బ్ చేయడమే పని అయిపోయింది. రా సంధ్య, మనం వెళ్ళి రొమాన్స్ చేద్దాం. చింటూ మమ్మీ, చింటూ మమ్మీ. మా పక్కింటి పరిమళ అక్క వచ్చారు. ఓ, ఇక్కడే ఉన్నారా? చింకు వాళ్ళ నామేరి? చింటూ వాళ్ళ నాన్న ఎందుకు? అంటే ఈ కొబ్బరికాయ పదని కొట్టాలి అందుకే. పరిమళ. సంధ్యానా? పరిమళనా? సంధ్యానా? పరిమళనా? పరిమళ. ఇటువంటి నేను చూసుకుంటాను. తీసుకోండి. ఏం చేయబోతున్నావు నాన్న? రాయి మీద కొట్టి పగలు కొడతాను. రాయి మీద కొడతావా? నాన్న, నీకున్న టాలెంట్ కి నువ్వు చేత్తోనే పగలు కొట్టాలి. నువ్వు నాకు చెప్పావు కదా, స్కూలు కాలేజ్ చదివేటప్పుడు చేత్తోనే పగలు కొడతానని. ఇప్పుడు అలాగే చెయ్యి, పరిమళ అక్క కూడా చూస్తారు. ఓ, అలా పగలు కొడతామంటావా? వావ్, చేతోనే పదని కొడతారా? ఒకసారి నా కోసం కొడతారా ప్లీజ్? అంతేగా, ఓకే. మీరు అడిగితే కాదంటానా? ఇప్పుడు అయిపోతుంది. ఏంటిది? ఒక్క క్రాక్ కూడా రాలేదు. ఒక్క నిమిషం ఈ కొబ్బరికాయని పట్టుకుంటారా? నేను ఇందాక అక్కడ బెడ్రూమ్ లో లైట్ ఆపడం మర్చిపోయాను, వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను. ఓ సరే సరే, వెన్న ఆఫ్ చేయండి. చేతికున్న ఎముకలన్నీ గుచ్చు గుచ్చు అయిపోయినట్టున్నాయి. నన్ను విసిరేసి వెళ్ళావుగా, నీకు ఇలా జరగాల్సిందే. ఏచి, నువ్వు ఊరుకోవే. ఆడికి అని. ఇవ్వండి పరిమళ, కొబ్బరికాయని రాయి కొట్టి పగలు కొడతాను. అవునా? ఏమైందన్నా, కంట్లో నీళ్ళు వస్తున్నాయి?
అదేం లేదు చింటూ, రూమ్ లో బాగా దుమ్ము ఎక్కువగా ఉంది కదా అందుకే. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. గోపి అసలేం జరుగుతోంది ఇక్కడ? నాన్న సడన్ గా నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. అసలేం చేసావు నువ్వు? అదో పెద్ద కథ చింటూ. కానీ ఇది ఆయన నిజమైన కథ చింటూ. దాన్ని యూజ్ చేయడం వల్ల తప్పించుకున్నాను. అది సరే కానీ ఆయన స్టోరీ నీకెలా తెలుసు? మీ నాన్నకి డైరీలు రాసే అలవాటు ఉందిలే చింటూ. అందుకే ఖాళీగా ఉన్న టైంలో ఆయన డైరీ ఒకటి చదివాను. ఈ కథ కనిపించింది, దాన్ని ఇక్కడ వాడేసుకున్నాను. నువ్వు సూపర్ గోపి. నాన్నని ఎలాగో బుట్టలో వేసుకున్నావు. ఇంకా మిగిలిందల్లా ఆ పూర్ణి మాత్రమే. దిగులు పడకు, తను 2 రోజుల్లో ఊరికెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం పీస్ఫుల్ గా ఉండొచ్చు. అవును నిజమే చింటూ. సరే సరే, నాన్న వచ్చేస్తారేమో, నేను బయలుదేరుతాను. పూర్ణి నన్ను వదిలే పూర్ణి. కాంటాక్ట్ నుంచి వెళ్ళిపోతాను పూర్ణి. పూర్ణి అయ్యో చింటూ, నీ చెల్లి నా చెయ్యి కట్ చేస్తుంది. రే చింటూ ఎక్కడున్నారా? రే చింటూ రారా, నన్ను కాపాడు. నా చెయ్యి 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 చెయ్యి. అయ్యో చెయ్యి కట్ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. చెయ్యి చెయ్యి నా చెయ్యి. నీ లెఫ్ట్ హ్యాండ్ పోయిందని బాధపడుతున్నావా? దిగులు పడకు, రేపు నీ రైట్ హ్యాండ్ కూడా పోతుంది. అలాగే నేను ఇంటికి వెళ్ళే రోజు నీ తల కూడా పోతుంది. ఆగవే, నేను ఊరికే వదిలిపెట్టను. నా సత్తా ఏంటో చూపిస్తాను. ఆగవే. ఏమైంది? మాయమైపోయింది. మనం తనని భయపెట్టాలనుకుంటే మనల్ని భయపెడుతుంది. గోపి ఎక్కడున్నావు? త్వరగా రా. హాయ్ గోపి. గోపి, నీ రైట్ హ్యాండ్కి ఏమైంది? చింటూ, నీ చెల్లి నా చెయ్యి కోసేసింది చింటూ. నువ్వు లేట్ టైం చూసి అటాక్ చేసింది చింటూ. అయ్యో చెయ్యి పోయింది. ఊరికే ప్రాంక్ చేస్తున్నావు కదా, అబద్ధాలు చెప్పకు. ఒరే దద్దమ్మ, నిజంగానే చేయలేదురా, చూడరా. గోపి, నిజంగా నీ చెయ్యి కట్ చేసిందా? అవును చింటూ, ఇంకా అంతా అయిపోయింది చింటూ. అప్పుడు నాకు సిగ్నల్ అయినా ఇవ్వచ్చు కదా. రే అప్పుడు నువ్వు ఇంట్లో లేవరా, స్కూల్లో ఉన్నావరా. అప్పుడు జాలిగా లిల్లీతో కబుర్లు చెప్పుకున్నావు కదా. ఓ, త్వరగా నాకు బ్యాండేజ్ చేయరా రే. సరే సరే ఆగు, బ్యాండేజ్ వేస్తాను. ఒక నిమిషం ఉండు. ఆ మూతగా నొప్పి పెడుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే చింటూ. పూర్ణి, సరిగ్గా నేను లేని టైం చూసి అల్లరి గోపి చెయ్యి కట్ చేస్తావా? నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను పూర్ణి.